నమస్తే, సత్ శ్రీ అకాల్. ఆంధ్రాలో పుట్టి పంజాబ్లో సెట్ అయిన మీ విజయని. ఈరోజు నా బ్లాగ్లో మీకు గోన్ సంచుల్లో అంటే మన బియ్యం సంచులు ఉంటాయి కదండి, అవి పడేయకుండా మనకి స్థలం లేదు అని అనుకున్నప్పుడు వాటిలో వేస్ట్ చేయకుండా వెజిటేబుల్స్ ఎలా గ్రో చేసుకోవాలో చూపిస్తా. నా దగ్గర కొన్ని బియ్యపు సంచులు మిగిలిపోయినాయి, వాటిలో కొంచెం మట్టి వేసి టమాటాలను గ్రో చేసా. ఆ టమాటాలను ఎలా గ్రో చేయాలో వేస్ట్ మెటీరియల్ తోటి మీకు చూపించామని ప్రయత్నిస్తున్నా. చూస్తారా? రండి, చూపిస్తా. చెప్పాను కదండి, సంచుల్లో మట్టేసి టమాటాలను గ్రో చేశానని. ఇదిగో చూడండి, ఎంత బాగున్నాయో కదా. నేను వేస్ట్ మెటీరియల్ తోటి చాలా వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఫ్లవర్ ప్లాంట్స్ కానీ మంచిగా గ్రో చేస్తా. నాకు గార్డెనింగ్ అంటే ప్రాణం. చూపించిన నా టమాటాలు చూడండి. వీటిని చూడగానే మనసుకు చాలా ఆహ్లాదం అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కోపంలో ఉన్నా లేదా టెన్షన్లో ఉన్నా వచ్చి బుజ్జిముండల్ని కలిశారనుకోండి, చిటికలో మీ కోపం, మీ అనెగ్జైటీ అండ్ మీ టెన్షన్ ఎవ్రీథింగ్ మాయమైపోతాయి. అవి కింద పడకుండా ఉండాలని కొన్ని చెట్టులు, ఎండిపోయిన చెట్టుల కర్రలు తీసి ఎదుగో ఇలా వీటిని సెట్ చేశా. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియాలో చాలా చలి ఉంటుంది. ఈ చలికి కింద పడ్డాయంటే ఇవన్నీ నల్లగా అయిపోయి పాడైపోతాయి. పాడైపోకుండా ఉండాలని, కింద పడకూడదని దానికి సపోర్ట్ కోసం నేను వీటిని ఇలా గ్రో చేశా. మీకు నచ్చినాయనే నేను అనుకుంటున్నా. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నా గార్డెన్లో కొంచెం ఏమైనా మార్పులు తీసుకురావాలన్నా లేదా ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ నాకు రాసి పెట్టండి. ఓకేనా?